సింధు, శశి నాన్న అంటూ అంత గట్టిగా అరిచిందేంటమ్మా? ఏమైంది? వాళ్ళ నాన్న వాళ్లతో లేరు కదత్తయ్య. వాళ్ళ నాన్న మీద దిగులు పెట్టుకుని నిద్రలో భయపడినట్టుంది. అందుకే అక్కడ జైల్లో వాళ్ళ నాన్నని ఎవరో ఏదో చేసినట్టున్నారని పీడకలొచ్చింది. అమ్మా శశి, అసలు నీకెందుకమ్మా అలాంటి కలొచ్చింది? జైల్లో మీ నాన్నకి ఏమైనా జరగచ్చు. పొద్దున్న పెద్దమ్మ, జీవితాంతం మీ నాన్న జైల్లోనే ఉంటాడు. మీరు ఇక మీ నాన్నని చూడలేరు. జైల్లో మీ నాన్నకి ఏమైనా జరగచ్చు అని చెప్పి శశిని భయపెట్టింది నానమ్మ. అందుకే శశికి నిద్రలో అలాంటి పీడకలు వచ్చినట్టుంది. అసలది మనిషా రాక్షసా? పిల్లల దగ్గర మాట్లాడాల్సిన మాటలేనా అవి? ఫోన్లే కదా అని దాన్ని భరిస్తుంటే మరీ రెచ్చిపోతుంది. దాని సంగతి ఇప్పుడే తేల్చేస్తానసలా. అత్తయ్య, ఆగండి అత్తయ్య. వద్దత్తయ్య. ఆరాధ్య ముందు ఇప్పుడు మనం మధుని ఏమన్నా ఆ ఇష్యూని అడ్డం పెట్టుకుని మన మీద ఆరాధ్యకి ఇంకా లేనిపోయినవి చెప్పి తనకి ఫేవర్గా మార్చుకుని ఆరాధ్యకి మనకి మధ్య దూరం ఇంకా పెంచుతుంది. ఆరాధ్య 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 కోసం దాని ఆగడాల్లో మనం ఇంకెన్నాళ్ళు సహించాల్సిందో. మనకి టైం వస్తుందత్తయ్య, అప్పుడు దాని సంగతి చెప్దాం. శశి, నాన్న జైల్లో సేఫ్గానే ఉంటారు శశి. నాన్న గురించి నువ్వేం భయపడకు. పడుకో. అయ్యో శశి, ఇదేంటి నీ ఒళ్ళిలా కాలిపోతోంది? భయపడింది కదమ్మా. జ్వరం వచ్చినట్టుంది శశికి. వెంటనే డాక్టర్ని రమ్మని ఫోన్ చేయి. అత్తయ్య వస్తున్నారంట. వన్ ఫీవర్ ఉంది, చాలా ఎక్కువగా ఉంది. ప్రెజెంట్ అయితే ఈ సిరప్ 6 అవర్స్కి ఒకసారి 10 ml వేయండి. మార్నింగ్ వచ్చి మళ్ళీ చెక్ చేస్తాను. నాన్న, నాన్న, నాన్న. వాళ్ళ నాన్న గురించి బాగా కలవరిస్తుంది. వాళ్ళ నాన్న లేరా? లేరు డాక్టర్, బయటున్నారు. అర్జెంటుగా వాళ్ళ నాన్నను పిలిపించండి. వాళ్ళ నాన్నను చూస్తే ఫీవర్ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంది. వాళ్ళ నాన్న ఇప్పుడు ఇంటికొచ్చే పొజిషన్లో లేరు డాక్టర్. నాన్న, నాన్న,
ఇంటికి రాలేకపోయినా కనీసం ఫోన్లో అయినా వాళ్ళ నాన్నతో మాట్లాడించండి. చూడండి ఎలా కలవరిస్తుందో. నాన్న నాన్న వస్తానండి. నాన్న రిషి, నువ్వు పడుకో. పడుకో. ఇప్పుడు ఏం చేద్దాం సింధు? రేపు మార్నింగ్ జైలుకి వెళ్ళి యష్ ఫోన్లో శశితో మాట్లాడేలా చేస్తాను అత్తయ్య. సరే సింధు. అత్తయ్య, మీరు వెళ్ళి పడుకోండి. ఇప్పటికీ చాలా ఆలస్యమైంది. నేను ఇక్కడే ఉంటానమ్మా. పర్లేదు అత్తయ్య, ఏదైనా అవసరం ఉంటే నేను పిలుస్తాను. ఉమ్. తొందర కానిడయ్యా. మొత్తం క్లీన్ చేయవా. బాబు, నీకు బెయిల్ వచ్చి కోర్టు నుంచి ఇంటికే వెళ్తావనుకున్నాను, కానీ నువ్వు మళ్ళీ ఇక్కడికే రావడం నాకు చాలా బాధగా ఉంది బాబు. నాకు కూడా ఇంటికి వెళ్ళాలనే ఉంది, కానీ వెళ్ళలేను. ఎందుకంటే నన్ను అలాంటి కేసులో ఇరికించారు. కోర్టులో చాలా తెలివిగా నిన్ను ఈ కేసులో ఇరికించిన వాళ్ళని నువ్వు తిరిగి ఇదే కేసులో ఇరికించావంటగా. ఇక్కడ అందరూ మాట్లాడుకుంటుంటే విన్నాను. అదంతా నా భార్య తెలివితేటలతో చేసింది. నేను తప్పు చేయలేదు అని ప్రూవ్ చేయడం కోసం ఎవిడెన్స్లు ఏవీ లేవని సింధు ఈ ప్లాన్ చేసింది. ఈ కేసులో నీకు శిక్ష పడకుండా చేయటానికే నీ భార్య ఎలా చేసుంటుంది. ఈ దెబ్బతో అయినా అసలు దొంగలు బయటకొస్తారని ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చు. ఆమె నీ భార్య అవడం నిజంగా నీ అదృష్టం బాబు. నాకు తెలిసి ఈ రోజుల్లో భర్త ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఇంతలా ఏ భార్య పట్టించుకోదు. వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళని నేను చాలామందినే చూశాను, కానీ సింధు లాంటి అమ్మాయిని చూడటం ఇదే మొదటిసారి. నిజంగా సింధు చాలా గొప్ప మనిషి బాబు. ఇంతకీ ఆ అమ్మాయి ఇవాళ నేను చూడ్డానికి వస్తుందా? ఏమో తెలీదండి. సరేలే, నేను వెళ్ళి రిజిస్టర్లో చూసొస్తాను. ఆమె నీ భార్య అవడం నిజంగా నీ అదృష్టం బాబు. నిజంగా సింధు చాలా గొప్ప మనిషి బాబు. థ్యాంక్స్ యష్. దేనికి సింధు? నేను చెప్పగానే నన్ను నమ్మి కోర్టులో కేసు ఒప్పుకున్నావు కదా, అందుకు. నిన్ను కాకపోతే ఇంకెవరిని నమ్ముతాను సింధు? ఒకప్పుడు నేను నిన్ను నమ్మకపోవడం వల్లే కదా మనకిన్ని తిప్పలొచ్చాయి. ఇక నుంచి నేను నిన్ను తప్ప ఇంకెవ్వరిని నమ్మను. నా ధైర్యం, నా నమ్మకం నువ్వే సింధు. నీకోసం ఏమైనా చేస్తా.
నువ్వు నా జీవితంలో ఉన్నంతకాలం నేను దేనికి భయపడను. జైల్లో ఉన్నా సరే నీ జ్ఞాపకాలతో హ్యాపీగా గడిపేస్తాను. యష్, నేను నీతో లేకపోయినా నా మనసు మాత్రం నీతోనే ఉంటుంది. నువ్వు చెప్పినట్టే వాళ్ళని కేసులో ఇరిగించాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆ ముగ్గురు మూర్ఖుల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. వాళ్ళల్లో వాళ్లే కొట్టుకు చచ్చేలా చేస్తాను. ఏం జరుగుతుందో అని ప్రతి క్షణం భయంతో వణికిపోయేలా చేస్తాను యష్. ఇది నీకు మంచి అవకాశం, వదులుకోకు. నువ్వు ఈ ఒక్క పని చేస్తే నీ మీద ఉన్న అన్ని కేసులు మాఫీ చేయిస్తారు. అవునా? ఇంతకీ నేనేం చేయాలి? జైల్లో ఉన్న ఒక ఖైదీని వేసేయాలి. ఎవరా ఖైదీ? యశో. ప్లాన్ ఏంటనేది సాయంత్రం కల్లా నీకే తెలుస్తుంది. బాగా గుర్తుపెట్టుకో, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. లైఫ్లో నువ్వెప్పుడూ చూడనంత డబ్బిస్తారు. ఈ మ్యాటర్ బయటికి రాకూడదు. దీని వెనకాల పొలిటీషియన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది, జాగ్రత్త. సరే అన్నా. అరే, యష్ బాబుకి ఏదో ప్రమాదం జరగబోతుంది. ఏంటి బాబాయ్, మీరు చాలా టెన్షన్లో ఉన్నారు? అమ్మా సింధు, నీ భర్తకి మళ్ళీ ఇక్కడ ఏదో ప్రమాదం జరగబోతుందమ్మా. ఏంటి బాబాయ్ మీరనేది? అవునమ్మా, ఇప్పుడే ఎవరో బయట పర్సన్ వచ్చి ఇక్కడున్న ఖైదీతో మాట్లాడుతుంటే విన్నాను. దీని వెనక ఎవరో పొలిటీషియన్ ఉన్నారట. నేను వెళ్ళి ఆ ఖైదీ ఎవరో కనుక్కుంటాను. నువ్వు ఈ విషయం యశ్బాబుతో చెప్పమ్మా, కాస్త జాగ్రత్తగా ఉండమని. యష్కి ఇంకా ప్రాణహాని ఉందా? భగవంతుడా. సింధు, ఎలా ఉన్నావు? ఏమైంది సింధు? ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు యష్, శశికి రాత్రి పీడకలు వచ్చింది. ఇక్కడ నీకేదో జరుగుతుందని భయపడుతుంది. రాత్రంతా పిల్లలు నిద్రపోలేదు, నిన్నే కలవరిస్తున్నారు యష్. పిల్లలు నిన్ను చూడాలని, నీతో ఒక్కసారి మాట్లాడాలని అంటున్నారు. వాళ్ళు నిన్ను చాలా మిస్ అవుతున్నారు. నేను ఫోన్ చేస్తాను, వాళ్ళతో ఒకసారి మాట్లాడు. సింధు, యష్ని కలిసావా అమ్మా? కలిసానత్తయ్య. యష్తో మాట్లాడండి. యష్, ఎలా ఉన్నావురా? అమ్మా, బాగున్నానమ్మా. మీరు పిల్లలు ఎలా ఉన్నారు? నువ్వు లేకుండా మేము ఎలా ఉంటామో నీకు తెలీదా?
పాపంరా పిల్లలు నీ మీద బెంగ పెట్టుకున్నారు. రిషి శశి ఉన్నారా అమ్మా? ఇక్కడే ఉన్నారా, వాళ్ళతో మాట్లాడు. శశి లేమ్మా, మీ నాన్నతో మాట్లాడు. నాన్న, శశి చెప్పు శశి. ఇంటికి ఎప్పుడు వస్తావు నాన్న? నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని ఉంది నాన్న. నిన్ను చాలా మిస్ అవుతున్నాం అసలు. నువ్వు డేంజర్లో ఉన్నట్టు రాత్రి నాకు పీడకల కూడా వచ్చింది తెలుసా? నువ్వు త్వరగా వచ్చేయి నాన్న. శశి, నాన్నతో నేను కూడా మాట్లాడుతాను. నాన్న ఎలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావు నాన్న? నువ్వు లేవు కదా, అందుకే డల్గా ఉన్నాం. నీ కోసం చాలా ఎదురు చూస్తున్నాం నాన్న. ఎప్పుడు వస్తావు నాన్న? త్వరలోనే వచ్చేస్తానన్నా. కథలెన్నో చెబుతావు, రథమై మోస్తావు, విధినైనా ఎదిరించే ధైర్యం మాకిస్తావు. అందమైన నా కళ ఆకాశమైనా అందించే రెక్కలా నువ్వు మొలిచావు నాన్న. చెట్టులాగా నిలుపగా నన్ను భూమిపైన, పాతాళమంత దిగే వేరు నువ్వు నాన్న. పెదవే కదలని పెరునిది అయినా, కాటికెళ్ళదా కథవన పడతావు సానా. రిషి శశి మీరు ఏడవకండ్రా, నేను తొందరగానే వచ్చేస్తాను. సరే. మీరు అలా ఏడవకూడదురా, మీరు స్ట్రాంగ్గా ఉండాలి. మీరు మీ అమ్మ మాట వినాలి. నా పిల్లలు వీక్ కాదు, చాలా స్ట్రాంగ్ అని ప్రూవ్ చేయాలి. ఓకే? అలాగే నాన్న. మిస్ యూ నాన్న. లవ్ యూ నాన్న. సరే నాన్న, ఉంటాను. జాగ్రత్త. ఊరుకో యష్, బాధపడకు. నా వల్ల నువ్వు పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు కదా. చచ్చా, అదేం లేదు యష్. కలిసి ఉండాల్సిన మన మధ్య మళ్ళీ ఇలా దూరం పెరిగిందే అన్న ఒక చిన్న పెయిన్ ఫీల్ అంతే. నేను జైలు నుంచి బయటకు వచ్చి మీతో కలిసి హ్యాపీగా ఉండడం కంటే ముందు ఆ జనాల డబ్బు వాళ్ళ దగ్గర నుంచి బయటికి తీసుకురావాల్సిందో. దానికోసం నువ్వేం చేయగలవో అది చెయ్యి. అలాగే యష్. కాకపోతే నాకొక చిన్న భయం. భయమా? దేని గురించి సింధు? శశికొచ్చిన పీడకల నిజమవుతుందేమోనని భయంగా ఉంది. మళ్ళీ నిన్నేదో చెయ్యాలని ఆ పొలిటీషియన్ జైల్లో ఎవరితోనూ ఏదో ప్లాన్ చేశాడంట. ఎవరో ఖైదీతో బయట పర్సన్ వచ్చి మాట్లాడడం మూర్తి బాబాయ్ విని ఇందాక నాతో చెప్పారు. కొంచెం జాగ్రత్తగా ఉండి యష్. అలాగే సింధు, నాకేం కాదు, నువ్వు భయపడకు. నేను ఇక్కడ అలర్ట్గా ఉంటాను, నువ్వు జాగ్రత్తగా ఉండు.
అమ్మ నాన్న పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. నేను వదిలి వెళ్ళాలని నాకు లేదు యష్, కానీ వెళ్ళక తప్పదు. సింధు, నేను అప్రమత్తంగానే ఉంటాను. ఏం జరిగినా నేను చూసుకుంటాను. నువ్వు టెన్షన్ పడకు. ఏమండి, టైం అయిపోయింది. జాగ్రత్త యష్. వస్తాను సింధు. సార్, ఏమైంది? దాము, ఏమైంది దాము? యష్ మీద విష ప్రయోగం జరిగిందంటమ్మా.